శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో ఇన్ని రోజుల పాటు మెగా ఫ్యామిలీ అల్లు అని చెప్పేసి చాలా రూమర్ స్ప్రెడ్ చేశారు, పడట్లేదు, గొడవలు ఉన్నాయని చెప్పేసి. సో ఈ రోజు చిరంజీవి గారి బర్త్డేకి అల్లు అర్జున్ గారు ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు, ట్విట్టర్ పోస్ట్, మై వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేసి. సో మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ కి ఏం చెప్తారు మీరు? ఫ్యాన్స్ కి ముందు బుద్ధి ఉండాలి. ఎవరి ఫ్యాన్స్ అయినా సరే ముందు బుద్ధి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా, అందరు ఫ్యాన్స్ కి చెప్తున్నా, హీరోలు హీరోయిన్లు అందరూ ఒకటే రాబాయి. వాళ్ళు గొడవలు పడతారు, కట్టుకుపోతా ఉంటారు, మధ్యలో మీరే కొట్టుకుని చచ్చిపోతారు, మీ ఫ్యామిలీకి మీరు దూరం అవుతున్నారు, అర్థం చేసుకుంటారంటే ఒక్కడ మాట వినలా. మా అల్లు అర్జున్ తోపు, నా చిరంజీవి తోపు, నా పవన్ కళ్యాణ్ తోపు, మహేష్ బాబు తోపు, ఏవో వేసారు. అందరూ ఒకటే ట్వీట్ చేసుకుంటారు, లైక్ చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లోకి వచ్చి వీళ్ళు భోజనం చేస్తారు, వంటలు చేసుకుంటారు, తింటారు. కానీ మీరు మధ్యలో మీరే ఫ్యామిలీకి దూరం అవుతున్నారు. వీళ్ళు తెలుసు. సినిమా రిలీజ్ అయితే 100 రూపాయలు తీసుకుని థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి మాట్లాడండి. అంతేగాని వాళ్ళు కొట్టుకుంటే మీకెందుకు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు తింటే మీకెందుకు, అవసరమా? వాళ్ళు వచ్చి మీ ఫ్యామిలీని చూస్తారా? చూడరు. నువ్వు కష్టపడితేనే నీ ఫ్యామిలీ ముందుకు వెళ్ళిద్ది. సో అది చూసుకొని జాగ్రత్త పడు. వెనకమల్లి నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నీకంటూ ఒక అమ్మ ఉంది, నీకంటూ ఒక చెల్లి అన్న ఉన్నాడు అని జాగ్రత్తగా ఉండు. ఇండస్ట్రీలో ఎవరో గురించి, అందరి గురించి చెప్తున్నా, హీరోయిన్ గురించి కాదు, హీరోయిన్ గురించి కాదు, ఎవరి గురించి, అందరి గురించి చెప్తున్నా. ఒకళ్ళ గురించి మీరు మీ ఫ్యామిలీకి దూరం అవ్వద్దు. అందరూ ఒకటే, ఇండస్ట్రీలో అందరూ బాగానే ఉంటారు. ఇంకొక విషయం, పుష్ప ఈవెంట్ అప్పుడు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, నాకు నేనే బాస్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ పోస్ట్ చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు జ్ఞానోదయం అయింది, సినిమా ఇండస్ట్రీ బాస్ ఎవరు అని చెప్పేసి చిరంజీవి గారు అని చెప్పేసి అని ఈ ట్విట్టర్ ద్వారా చెప్తున్నారు. మరి అది కూడా నిజమే అనుకోవచ్చు? చిరంజీవి గారు లేనిది అల్లు అర్జున్ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక ఇండస్ట్రీకి పరిచయం చిరంజీవి. సో ఆయన ఎప్పుడు గుర్తుంటది. కాకపోతే మధ్యలో ఉన్న ఫ్యాన్స్ కే వాళ్ళు మర్చిపోయి గొడవలు ఇంకా పెట్టారు తప్ప వాళ్ళు ఒకటే. ఇప్పుడు ఆ గుర్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ట్విట్టర్ పోస్ట్ కైనా వీళ్ళకి బుద్ధి రావాలా, ట్రోల్ చేసే వాళ్ళకి ఫ్యాన్స్ కూడా తెలిసి రావాలి. సినిమాని సినిమా లాగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా అసలు ఈ విధంగా గొడవలు పెట్టడం కరెక్ట్ అంటారా ఫ్యాన్స్ తరపు నుంచి? కరెక్టే అంటే ఇప్పుడు చిన్న లాజిక్ బ్రో, నువ్వు జాబ్ చేస్తావు, నీ ఫ్రెండ్కి జాబ్ ఉండదు. అరే నీకు ఆ జాబ్ ఎలా పోవాలని చూస్తూ ఉంటాడు. పక్కన పుల్లలు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పైకి తీసుకొచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, పుల్లలు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాడు గడుక్కోడు, పక్కన వాళ్ళు అందరికీ గడుగుతాడు. సో వాడు సక్సెస్ లో ఉన్నప్పుడు అటు అంటే ఆడు ఎవరికి ఏది చెప్పాడో ఆడు కూడా మన దగ్గరికి వచ్చి అదే చెప్తాడుగా, కానీ ఆడు తెలుసుకోవట్లా. సో సినిమా కూడా అలాంటిదే. సో తెలుసుకోవాలి, ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి.